అండి ఈరోజు వచ్చరికి ఈ వీడియో వచ్చరికి మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అండి. ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది ఫస్ట్ అసలు దీని గురించి నేను చూతానండి. అసలు ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది దేనికి వాడతామంటే అసలు మీరు ఎవరికైనా డబ్బులు ఇచ్చారనుకోండి, బయటగా అప్పుగాను లేదో వ్యాపారంలో రావాల్సినయో లేదో చేబదులో లేదో వడ్డీకో ఏదో విధంగా డబ్బులు అనేవి మీ డబ్బులు అనేవి బయట ఆగిపోయినవి, ఆ డబ్బులు రావటం లేదు. మీరు ఏమైనా వ్యాపారాలు చేశారు, వ్యాపారంలో డబ్బులు కూడా ఆగిపోయినాయి. మీకు తెలిసిన వాళ్ళు కానీ మీ బంధువులు కానీ ఎవరైనా సరే ఇవ్వాలి, మీకు వాళ్ళు ఇవ్వటం లేదు. మీ బిల్లులు ఆగిపోయినాయి, గవర్నమెంట్ దగ్గర నుంచి బిల్లులు కానీ ఏమైనా ఆగిపోయినాయి కానీ, లేదంటే మీరు బదులిచ్చినవి కానీ, నమస్తే అండి. ఈరోజు టాపిక్ వచ్చరికి మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అండి. ఇది మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అండి. ఇది అసలు ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది దేనికి ఉపయోగిస్తారు అనేది నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఇది ఏంటి అనేది, ఇది ఎట్లా వాడాలనేది నేను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అసలు ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది అసలు ఏంటి, ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ దేని నుంచి తయారు చేస్తారు, దీనివల్ల ఉపయోగం ఏంటి, ఇది వాడితే మనకు వచ్చే లాభం ఏంటి అనే దాని గురించి చెబుతానండి. ఇది వచ్చేసరికి అరోమా థెరపీ అని మీరు వినే ఉంటారు. అరోమా థెరపీ అని, అరోమా థెరపీ ద్వారా తయారు చేయబడినవండి. దీంట్లో వచ్చేసరికి ఈ ఆయిల్లో వచ్చేసరికి అచ్చంగా మన ఇంట్లో వాడే లవంగాయలు, దాచిన చెక్క, యాలుకలు, నిమ్మకాయ ఇలాంటి వాటి నుంచి తీసిన ఆయిల్స్ అండి. ఆయిల్స్ని ఈ విధంగా తయారు చేస్తారు. వాటిని ఈ మొత్తం ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములా ప్రకారం మొత్తం కలిపేస్తే ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది తయారవుతుంది. సరే, ఇది ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్. ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ వల్ల ఉపయోగాలు చూద్దాం. ఇప్పుడు మనకి కావాల్సింది మెయిన్ ఉపయోగాలు కావాలి. అసలు దానివల్ల ఉపయోగం ఏంటంటే, ఫస్ట్ వన్, ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది ఎందుకు ఉపయోగిస్తుంది అంటే, మనీ మ్యాగ్నెటిక్ అంటే డబ్బుని ఆకర్షించే ఆయిల్ అండి. అది డబ్బుని ఆకర్షించే ఆయిల్. ఏ విధంగా ఆకర్షించే డబ్బు, సపోజు మీ డబ్బులు ఎవరికైనా ఇచ్చారు, మీ ఫ్రెండ్స్కి కానీ మీ బంధువులకు కానీ మీకు తెలిసిన వారికి ఏదో డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు అడుగుతుంటే వాళ్ళు ఇవ్వట్లా మీకు. అది ఎందువల్ల ఇవ్వట్లేదు అనేది సెకండరీ థింగ్. అది డబ్బులు ఇవ్వట్లేదు దానికి ఒకటి. లేదా మీరు వడ్డీకో వ్యాపారం చేస్తాను, వడ్డీ వ్యాపారం చేస్తాను ఆ విధంగా బయట ఇచ్చారు, అవి ఆగిపోయినాయి, అవి రావట్లేదు. ఇంకోటి వచ్చేసరికి మీరు డబ్బుని బయట వ్యాపారంలో పెట్టారు, షాపుల్లో ఉంటుండే, షాపుల్లో కస్టమర్స్ వచ్చిపోతూ ఉంటారు. కస్టమర్స్కి కొంతమంది ఈ బాకీ పెడతా ఉంటారు, కిరాణా షాపు కానీ ఇంకోటి కానీ వాళ్ళు డబ్బులు ఇవ్వట్లేదు. అది ఆ విధంగా కానీ, లేదు మీ డబ్బులు వచ్చేసి రియల్ ఎస్టేట్లో పెట్టారు, ఆ విధంగా కానీ, రియల్ ఎస్టేట్లో పెట్టినా కానీ, లేదా చుట్టాలకి బంధువులకి ఎవరికి ఇచ్చినా కానీ, వ్యాపారంలో కానీ ఎక్కడైనా సరే మీ మనీ స్ట్రక్ అయిపోతే, రాకపోతే ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ని వాడితే అది మీ డబ్బుని రికవరీ చేస్తుంది. మీ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది మీ డబ్బుని రికవరీ చేస్తుంది. ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది కాస్ట్ కూడా చాలా తక్కువ. మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ కూడా కాస్ట్ చాలా తక్కువ. ఇది పెద్ద వేలల్లో లక్షల్లో ఉందండి. ఇది చాలా కాస్ట్ తక్కువ. ఇది ఇప్పుడు ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ని ఏ విధంగా వాడాలి అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ అనేది ఏ విధంగా వాడాలి, ఎప్పుడు వాడాలని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆయిల్ని మీరు నైటు అంటే రాత్రి పడుకోబోయే ముందు, అంటే సపోజ్ మీరు ఈ ఆయిల్ని మీరు రాత్రి పడుకోబోయే ముందు వాడుకోవాలి. మీరు ఈ ఆయిల్ని వాడాలనుకుంటున్నారు, ఇది సపోజ్ మీరు మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్ తీసుకున్నారు, ఇది ఎట్లా వాడాలని చెప్పేసి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ ఆయిల్ని ఇంకా మీరు నైటు మీరు సపోజ్ మీరు వ్యాపారం కానీ లేదంటే జాబ్ కానీ ఆఫీస్ నుంచి వచ్చేసరికి సపోజ్ 8:30 ఇద్దనుకున్నారు అనుకోండి. మీరు 8:30కి వచ్చేసిన తర్వాత మొత్తం మీ కార్యక్రమాలను చూసుకొని భోజనం చేసేసిన తర్వాత ఏదైనా సరే 9కి భోజనం అయిపోయింది అనుకోండి. 9కి భోజనం అయిపోయిన తర్వాత 9:45కి ఆయిల్ని యూజ్ చేసుకోవాలి. 9:45కి యూజ్ చేసుకోవాలి అంటే ఈ ఆయిల్ పీల్చక ముందు, పీల్చిన తర్వాత 45 నిమిషాలు మీరు మంచినీరు కానీ
ఆహారం కానీ, కాయ కానీ, ఫ్రూట్ కానీ, స్నాక్స్ కానీ ఏమీ తినకూడదు. ఈ ఆయిల్కి ముందు అరగంట ముందు కానీ, 45 నిమిషాల ముందు కానీ, ఆయిల్ పీల్చిన తర్వాత 45 నిమిషాలు కానీ, అరగంట కానీ ఏమీ తినకూడదు. అదొక్కటే కండిషను. దీన్ని ఎట్లా వాడాలి అనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇది ఎట్లా ఉంటుందండి ఈ ఆయిల్ అనేది. ఇది మనీ మ్యాగ్నెటిక్ ఆయిల్. ఇది సీల్ ఉంటుంది ఇక్కడ మీకు. ఈ సీల్ అయిపోయిన తర్వాత దీన్ని ఈ విధంగా ఇదొక డ్రాపు, ఇదొక డ్రాపు, ఈ 2 డ్రాప్సే తీసుకోవాలి. ఈ 2 డ్రాప్స్ తీసుకున్న తర్వాత చేతికి మెల్లిగా ఇట్లా రఫ్ చేసుకోవాలి. మొత్తం చేయి అయ్యేటట్టు మొత్తం రఫ్ చేసుకొని ముక్కు దగ్గర పెట్టుకొని వాసన గట్టిగా పిలవాలి. మనం ఈ చేతుల్ని ఇట్లా ముక్కు దగ్గర పెట్టుకొని వాసనని 3 సార్లు పిలవాలి. 3 సార్లు గట్టిగా పీలవాలి. పీల్ చేసి ఇక పడుకోవాలి. ఇక అంతే. ఇక పీల్ చేసిన తర్వాత ఇంక ఎటువంటివి ఏమి తినకూడదు. ఇవి ఇట్లా వాసన చూసేసి పడుకోవటమే. ఇంకా ఏమీ చేసే పని లేదు. అంతేను. ఆ తర్వాత ఈ ఆయిల్ అనేది ఫస్ట్ వచ్చేలకి 1 డ్రాప్ కానీ 2 డ్రాప్స్ కానీ వాడండి. ఎందుకంటే ఇది కొంచెము మగతగా ఉంటుంది. అంటే నిద్ర పట్టిద్ది. ముందు ప్రశాంతంగా నిద్రపోతారు. ముందు ఇది మగతగా ఉంటుంది. నిద్ర అనేది చాలా ఫ్రీగా పట్టిద్ది. ఎక్కువసేపు నిద్రపోతారు. అందుకని చెప్పేసి దీన్ని పొగులు వాడద్దు. పొగులు 80% వాడద్దు. ఇది పీలిస్తే కొంచెం నిద్ర వస్తుంది. కాబట్టి రాత్రిపూటే వాడండి ఈ ఆయిల్ని. దీన్నే మనీ మ్యాగ్నెట్ అంటారు. ఇక డబ్బులు అనేవి ఏ విధంగా వస్తాయి అనేది ఒకసారి వాడి చూడండి. ఎన్ని రోజుల్లో వస్తాయి అంటే మీరు వాడే దాన్ని బట్టేసి, మీరు చేసే దాన్ని బట్టేసి వస్తాయి. నాకు తెలిసి ఎక్కువ మంది క్లయింట్స్ తెలియకి 30 డేస్ నుంచి 30 రోజుల నుంచి 45 డేస్లో చాలా మందికి 45 డేస్లో వాళ్ళకి రాసిన అమౌంట్లు స్టార్ట్ అయినాయి. మెల్లిమెల్లిగా స్టార్ట్ అయినాయి 45 డేస్లో. మీరు చేయాల్సిందల్లా ఒకటి, ఈ బాటిల్ తీసుకోవటము, 2 డ్రాప్స్ చేతిలో వేసేసుకోవటము, ఇట్లా రఫ్ చేసుకోవటము, పీల్చుకోవటము, పడుకోవటము. అంతే చేయాల్సిందే. ఇంకా ఏమి పూజ కానీ ఏమీ